సాగర్ రోడ్‌లో ఒకే ఇంట్లోని 4 పిల్లల సవాలు. అసలు ఏం జరిగిందా ఇంట్లోని? ఒకే కుటుంబానికి సంబంధించిన వల్ల? అసలు ఏ రకంగా ఈ డెత్‌లనేవి వస్తూ ఉన్నాయి? రీజన్స్ ఏంటి? అసలు ఈ శవాల వెనుకున్న అసలు కథ ఏంటి? ఏమైందనేదైతే మనం తెలుసుకుందాము. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ అంటే చాలా ఈజీగా హత్యలు, ఆత్మహత్యలు సునాయాసంగా జరిగిపోతూ ఉన్నాయి. మన ఎవ్రీ డే ఒక 4, 5 ఉంటూనే ఉన్నాయి మేజర్ ఇష్యూస్. సో ఇది ఏమై ఉంటుంది? అంటే ఒకే ఫ్యామిలీ మెంబర్సా? లేకపోతే అసలు 4 శవాలు వెనుకున్న అసలు కథ ఏంటి? ఈ మధ్య కాలంలో మనం ఇలాంటి కుటుంబ ఆత్మహత్యలనండి, హత్యలనండి, హ్మ్. కుటుంబం చనిపోవడం అనే వార్తలు ఎక్కువగా వింటున్నాం. దీనికి ప్రధాన కారణం ఆర్థిక సమస్యలు హ్మ్. లేదా కుటుంబ కలహాలు, ఇలాంటివి ప్రధానంగా. కొన్ని విషయాల్లో మాత్రం మెంటల్ ఇష్యూస్ కూడా ట్రామాస్. ఉంటున్నాయి. హ్మ్. అయితే ఇప్పుడు తెలంగాణలో నల్గొండ జిల్లాలో సాగర్ రోడ్లో తెలంగాణ కాలనీ అంటారు. ఆ కాలనీలో ఒకే ఒక ఇంట్లో నలుగురు శవాలుగా మారి కుళ్ళిన రూపంలో కనపడడం అనేది హ్మ్. సంచలనంగా మారింది. అవును. సో దీని గురించి ఇప్పటివరకు ఉన్న డీటెయిల్స్ ఏంటి మాట్లాడుకుందాం. ఇది మొన్న జూన్ 22 అంటే నిన్న మండే ఈవినింగ్ 7 గంటల ఆ, ప్రాంతంలో అక్కడ ఒక ఇల్లుంది. ఆ ఇంటి పక్కన వాళ్ళకి కుళ్ళిన వాసన వస్తుంది. మార్నింగ్ నుంచి కుళ్ళిన వాసన హ్మ్. వస్తుంది. దాంతో వాళ్ళందరూ పక్కన మాట్లాడుకొని ఏంటిది ఇంట్లోంచి కుళ్ళిన లోపలేమో గేట్ ఉంది ఆ ఇంటికి. హ్మ్. ఆ గేట్ లోపల గడియబెట్టి ఉంది. ఇండిపెండెంట్ హౌసెస్. ఇండిపెండెంట్ ఓహ్! హౌసు. సో, గడియబెట్టి ఉంది. పక్కనంతా కూడా ఇండిపెండెంట్ హౌస్. అది ఓకే. కాలనీ కొత్తగా ఏర్పడింది. కొంత హ్మ్. అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అక్కడ ఉంటారనమాట. ఓకే. అంటే జాబ్ చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు వాళ్ళంతా ఉంటారు. ఈ ఫ్యామిలీ వచ్చి ఒక ముస్లిం ఫ్యామిలీ. ఈ నలుగురు. ఈ కుళ్ళిన వాసన వస్తా ఉంటే నల్గొండ వన్ టౌన్ పోలీసులకి ఫోన్ చేశారు. సార్ ఇక్కడ కుళ్ళిన స్మెల్ వస్తుంది. ఆ ఇంట్లో మరి ఎవరున్నారు ఏంటి మాకు కరెక్ట్‌గా తెలీదు. ఒక ముస్లిం ఫ్యామిలీ అయితే ఉంది అని చెప్తే వాళ్ళొచ్చారు. వాళ్ళొచ్చి చూస్తే లోపల గడి పెట్టి ఉంది. తర్వాత గడి తీసుకొని లోపలికెళ్తే లోపల కూడా తలుపు లోపల నుంచి పెట్టి ఉంది. హ్మ్. దాంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికెళ్తే ఒక్కసారిగా భయంకరమైన దుర్గంధం. మొత్తం నేల మీద 4 శవాలు కుళ్ళిపోయి ఉన్నాయి. పురుగులు ఆ అబ్బా! శవాల మీద లోపల పురుగులున్నాయి. అటువంటి ఒక సీను పోలీసులకు కనబడింది. హ్మ్. వెంటనే పోలీసులు డాగ్ స్క్వాడ్‌ని, క్లూస్ టీమ్‌ని పిలిపించారు. ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్‌ని పిలిపించారు. వాళ్ళందరూ వచ్చి అవన్నీ క్లీన్‌గా చేసి దాన్ని శవాలు 4 శవాల్ని నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్‌కి పోస్ట్‌మార్టంకి పంపించారు. సో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్స్ అంతా కూడా సెర్చ్ అనేది కూడా చేస్తున్నారు. అయితే పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు. వస్తే ఏమన్నా కాజ్ ఆఫ్ డెత్ తెలిసే అవకాశం ఉంది. కాకపోతే ఏందంటే వీళ్ళెవరు ఏంటి అనేది డీటెయిల్స్ చూస్తే మహమ్మద్ సుల్తాన్ ఇతని పేరు. కుటుంబ పెద్ద 45 ఏళ్ళు. ఇతనికేందంటే అక్కడ ప్రకాష్ బజార్ అని ఉంటది నల్గొండ. ఆ ప్రకాష్ బజార్‌లో బ్యాగ్స్, లగేజ్ షాప్ అన్నమాట. హుహు. చిన్న బ్యాగ్స్, లగేజ్ షాప్ నడుపుతాడు. వీళ్ళ భార్య హసీనా 40 ఏళ్ళు. ఆమె ఒక ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తుంది. వీళ్ళ బాబు ముజమ్మిల్ 20 ఏళ్ళు. పాప అప్సర 11 ఏళ్ళు. అయితే ఈ పాప, బాబు ఇద్దరు గూడా ఈ సుల్తాన్ ముందు భార్య పిల్లలు. ఓకే. ఈమె పిల్లలు కాదు. సో, ఈ పక్కనోళ్ళు చెప్తున్నదేమంటే ఒక వీళ్ళ మధ్య భార్యాభర్త మధ్య అప్పుడప్పుడు గొడవలు జరిగేవి, అరుచుకునేవారు అనేది వాళ్ళు చెప్తున్నారు. దాని తర్వాత ఇంకొక యాంగిల్ ఏమంటే ఇతను వ్యాపారం సరిగ్గా నడవట్లేదు షాపు. ఓకే. ఎందుకంటే ఆన్‌లైన్‌లో బ్యాగులు ఎక్కువ మంది ఈ మధ్య కొంటున్నారు. అక్కడికొచ్చి బ్యాగుల్ని, లగేజ్ ఇవి కొనడం అనేది తగ్గిపోయింది. అట్లాగే కాంపిటీషన్ కూడా పెరిగింది. అందువల్ల పేరుకి 2 ఇన్‌కమ్‌లు ఇంట్లో ఉన్నప్పటికి కూడా ఇతనికి లాస్ ఉందని, అప్పులు కూడా ఉన్నాయనేది హ్మ్. కొంతమంది బంధువులు చెప్తున్నారు. ఆహ్, ఇంకా ఇప్పుడేందంటే 4 రోజులకు ముందు వీళ్ళు చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఓకే. కుళ్ళిపోయినాయంటే అర్థం ఏంటి? అవునవును. 4, 5 రోజులకు ముందు చనిపోయారు. విచిత్రం ఏందంటే మామూలుగా 4, 5 రోజులకు ముందు చనిపోతే 4, 5 రోజుల వరకు ఎవరికీ తెలియకపోవడం అదే వీళ్ళు అలికిడి ఉంటది చనిపోయినట్టు. గదా! మనుషులు. మరి అలికిడుండాలి. లేకపోతే షాపులో ఎవరు పనిచేసేవాళ్ళు లేరా? వాళ్ళు ఫోన్‌లు చేయలేదా? వీళ్ళకి ఫ్రెండ్స్ లేరా? బంధువులు లేరా? ఎవరు ఫోన్‌లు హ్మ్. చేయలేదా? ఫోన్ లిఫ్ట్ చేయకపోతే డౌటొచ్చి రాలేదా? పక్కింటో అది ఏమీ ఏదో సెపరేట్‌గా ఉన్న ఇల్లు గాదు. అన్ని పక్కనే చుట్టుపక్కల ఇండ్లంతా ఉన్నాయి. మరి వీళ్ళకి పక్కన వాళ్ళకి సంబంధాలు లేవా? వీళ్ళు మాట్లాడుకోరా? అంటే
మాట్లాడుకోరు. ఇవాళ అదే కాలనీలంతా అవును. మనకి ఎలాగున్నాయంటే అది చాలా మందికి అపార్ట్మెంట్లో కూడా అంతే. ఇప్పుడు మా పక్కింట్లో ఎవరున్నారో మాకు తెలియదు. వాళ్ళు అవును. ఎప్పుడో వస్తారు పోతారో తెలీదు. మా అలాగే చాలా అపార్ట్మెంట్లలో పక్కన ఎవరున్నారు అనేది చెప్పలేని కండిషను చాలా మందికి ఉంది. కొన్ని అపార్ట్మెంట్లు మాత్రమే కొంత కలివిడిగా ఉండడం చేస్తారు. చాలా అపార్ట్మెంట్లో ప్రైవసీ పేరుతో ఎవరిని డిస్టర్బ్ చేయకూడదని ఎవరు కలవరు. అవును. సో వీళ్ళది ఇండిపెండెంట్ హౌస్. ఇండిపెండెంట్ హౌస్ అయితే ఇంకా ఘోరం. అసలు ఎవరున్నారో తెలియదు. సో ఈ కల్చర్ ఈ మధ్య కాలంలో పెరుగుతుంది అవును. మనకి. అందుకని ఇప్పుడు చైనాలో మొన్న ఒకటి పాపులర్ అయింది. హ్మ్. అదేంటంటే ఆర్ యూ డెడ్ అనే ఒక యాప్ హుహు. పెట్టారు చైనాలో. ఆహా! దాంట్లో మిలియన్స్ కొంది చేరిపోయారు అనమాట. ఆర్ యూ డెడ్ అంటే అర్థమైందంటే చైనాలో ఏంటంటే ఇండియాలో కూడా మనకి ఇంకా సర్వే చేయట్లేదు కానీ చైనాలో 2030 నాటికి 20 కోట్ల మంది సింగిల్ పర్సన్ హౌస్ హోల్డ్ అంటారు. అంటే ఒక పర్సనే ఉంటారు. అలాంటిది 20 కోట్ల మంది ఉండబోతున్నారు 2030 నాటికి. అంటే వీళ్ళు చనిపోయినా కూడా ఎవరికి తెలియదు. పక్కింటి వాళ్ళకి ఏం కాంటాక్ట్స్ ఉండవు, సోషల్ సర్కిల్ ఉండదు. సో అందువల్ల ఆర్ యూ డెడ్ అని ఒక యాప్ పెట్టారు. ఆర్ యూ హంగ్రీ అని ఒక యాప్ ఉంది చైనాలో పాపులర్ అనమాట. దాన్ని ఎలేమా అంటారు చైనా భాషలో. దాన్ని ఇన్స్పిరేషన్తో ఆర్ యూ డెడ్ సిలేమా అంటారు దీన్ని. సో ఎలేమా బదులు సిలేమా అని పెట్టారు. అందులో ఏంటంటే ఎవ్రీడే ఆ యాప్లో ఉన్న మెంబర్గా చేరిన వాళ్ళు ఎవ్రీడే అందులో గ్రీన్ బటన్ ఉంటుంది, దాన్ని అటెండెన్స్ నొక్కాలి. ఏసుకోవాలి బ్రతికే అంటే ఉన్నానని. నేను బతుకున్నానని. బావుంది. అంతే, దేనికి వాడరు అది. ఓన్లీ ఓకే. సూపర్. అటెండెన్స్ కోసం వాడతారు. 2 రోజులు ఎవరన్నా ఆ గ్రీన్ బటన్ నొక్కకపోతే ఆ! దాంట్లో ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఇవ్వాలి. మనం జాయిన్ అయ్యేటప్పుడే ఓకే. నేను గ్రీన్ బటన్ నొక్కకపోతే ఈ ఎమర్జెన్సీ కాంటాక్ట్కి ఈ జీమెయిల్కి మెయిల్కి పెట్టండి అని ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. 2 రోజులుగా బావుంది కదా నొక్కకపోతే సార్. ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అందువల్ల విపరీతంగా చేరుతున్నారండి దాంట్లో. అంటే దానివల్ల ఏమవుతుందంటే ఒక నమ్మకం, మనం అవును. ఒకవేళ చనిపోయినా మన వాళ్ళకి తెలుస్తుంది. అవును. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇప్పుడు ఫోన్లే రావు రోజంతా. మనం ఉన్నామా లేమో ఎవరు పట్టించుకుంటారు. ఒకవేళ పని వాళ్ళు వచ్చినా బయట బెల్ కొడతారు, లేరేమో అనుకొని ఇంటికి లాక్ ఒక్కోసారి ఏంటంటే ఆళ్ళకి పని తప్పుతది కదా ఇన్నర్ అని లాక్ ఎళ్ళిపోతారు ఉంటుంది. ఆళ్ళు. వాళ్ళు కూడా లే 2 సార్లు కొట్టాం మీరు రాలేదని అవును. వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఎలా తెలుస్తుంది? రెగ్యులర్గా కలిసేవాళ్ళు ఫోన్లు, లేకపోతే ఆఫీస్కి రాకపోతే ఫోన్ చేయండి అను, ఫోన్ చేసినా తీగిపోతే అవును. వాళ్ళు తీయలేదులే అనుకుంటారు. ఒక్కోసారి చాలామంది ఫోన్ చేస్తారు, మనం తీయమనుకోండి వాళ్ళు పట్టించుకోరు. అవును. ఆహ్, ఎందుకంటే ఏమోలే డిస్టర్బ్ ఎందుకు ఏ చేయడం పనిలో ఉన్నారో అని అనేది పట్టించుకోరు. వదిలేస్తారు. సో ఈ కైండ్ ఆఫ్ అందువల్లే ఈ నలుగురు చనిపోయినా ఈ అబ్బాయికి ఫ్రెండ్స్ ఉండాలి పిల్లవాడికి. వాళ్ళు ఫోన్లు చేయలేదు, చేసుంటారు. కానీ అవును. వాళ్ళు పట్టించుకొని ఉండరు. వాళ్ళు ఈ టీనేజ్ పాపకు ఏజ్ ఫ్రెండ్లు, దాటిన పాప వాళ్ళే కదా! చదువుకుంటుంది, పాపకు ఫ్రెండ్స్ ఉండాలి. ఈమె స్కూల్లో టీచరు, ఈమెను పట్టించుకోలేదు. అంటే 4, 5 రోజులుగా ఎవరు పట్టించుకోలేదంటే మేబీ ఏదైనా ట్రిప్ కదా ఎళ్ళిపోతున్నాం అని ఏమైనా ఒక 1 వీక్ అట్లా ఏమైనా అది చెప్పారేమో. అవి ఏం చెప్పినట్టుగా ఎవరు తెలీదు. చెప్పట్లేదు. హ్మ్. చుట్టుపక్కలోళ్ళకి కూడా వీళ్ళు అంటే మామూలుగా ఏందంటే కాలనీలో రెగ్యులర్‌గా వాకింగ్ పోయేవాళ్ళకి తెలుస్తది. హ్మ్. అది కూడా వాకర్స్ కూడా 4 రోజులు రాలేదనుకో నేను, ఐదో రోజు అడుగుతారు వెళ్తే. ఏం అవును. సార్ 4 రోజులు కనపడలేదని. అవును. అంత తప్పు మనకు ఫోన్ చేసి ఏంటి ఈరోజు వాకింగ్ రాలేదని అడగరు. అవును. సో ఇలాగా అంటే కమ్యూనిటేరియన్ లైఫ్ అనేది పోయింది. కనెక్షన్ పోయింది. హ్మ్. మనకు కూడా ఈ యాప్ అవసరం ఉందనేది ఇట్లాంటి సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. ఆర్ యూ అవును. డెడ్ అని కైండ్ ఆఫ్ యాప్ బావుంది ఉంటే సార్ యాప్ డెవలప్ కనీసం చేస్తే బావుంది. ఇమ్మీడియేట్‌గా తెలుస్తుంది. అవును. ఇప్పుడు అది ఫ్రీగా ఉన్నది ఫస్ట్‌లో, ఇప్పుడు నామినల్ ఫీజ్ పెట్టారు. అంటే హ్మ్. 8 యువాన్లు అంటే దాదాపు మన కరెన్సీలో ₹100 కంటే ఎక్కువ లేదు. నెలకి. నెలకి నెలకో అట్లాంటిది సంవత్సరానికో. పెట్టారనమాట. అంటే కానీ పెయిడ్ యాప్. గవర్నమెంట్ ఇలా డెవలప్ చేసి పెడితే బావుంటది సార్. ఇప్పుడు అవసరం ఇండియాలో కూడా ఏర్పడింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రెండో సంఘటన నేను చూడడం. అవును. ఇలాగ అంటే అవును. ఒకవేళ ఫోన్లు చేసినా చాలా మంది ఇందాక చెప్పినట్టుగా కారణాలతో పట్టించుకోరు. స్కూల్లో కూడా ఫోన్ చేస్తారు, తీయలేదంటే వదిలేస్తారు. వాళ్ళ ఈ ఇంటికెళ్ళి విదేశాల్లో ఉన్న తల్లిదండ్రులు వదిలేసి ఎళ్ళిపోతూ వాళ్ళు ఉంటారు. కూడా చాలా వాళ్ళకి మంది బాగా పరిస్థితి పరిస్థితి. వాళ్ళు అవును. ఫోన్లు చేస్తారు, తీయలేదు. సరే అనుకుంటారు వాళ్ళు. మళ్ళీ ఎవరో బంధువులకి చెప్తారు. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా వచ్చి చూడాలి. అవును. వాళ్ళెక్కడో ఉంటారు. ఇలాగ చాలా ఇష్యూస్ ఉన్నాయన్నమాట. అందుకని ఈ నలుగురు కారణమైతే వీళ్ళెందుకు చనిపోయారు? హ్మ్. ఆత్మహత్య లేకపోతే హత్య అనే యాంగిల్‌లో కూడా ఆ! పోలీసులు చూస్తున్నారు. అంటే హత్య చేయడానికైతే వీళ్ళకి ఇప్పటివరకున్న ప్రాథమిక విచారణలో ఎటువంటి శత్రువులు లేరని చెప్తున్నారు. హ్మ్. అయితే పక్కన వాళ్ళు చెప్తున్నదేమంటే 4 రోజుల ముందు గట్టి గట్టిగా కేకలు వినిపించాయని ఇప్పుడు చెప్తున్నారు.
అదే. అప్పుడేమనుకున్నారు అంటే వీళ్ళేదో గొడవ గొడవలు పడుతున్నారు. పడుతున్నారులే, మామూలుగా అరుచుకుంటున్నారు. ఎందుకంటే ఈయనకి ముందు భార్య పిల్లలు కాబట్టి ఈ భార్యకి ఈయనకి మధ్య గొడవలు ఉమ్. ఉన్నాయని చెప్తున్నారు ఆ పిల్లల విషయంలోనే. అంటే వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వడం, వాళ్ళకి ఇది అవును. చేయడం అటువంటివి ఉన్నాయి, ఇష్యూస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఇష్యూస్ ఉండి ఆయన మిగతా వాళ్ళని చంపి తాను కూడా చనిపోయాడా, లేకపోతే సూయిసైడ్ ప్యాక్ట్ అంటారు. ఫ్యామిలీ అవును. అంతా కలిసి మనం ఈ టార్చర్ భరించలేము, ముందుకెళ్ళలేము, ఆర్థికంగా బాలేదు, చనిపోదాం అనుకోని ఏమన్నా పెస్టిసైడ్ లాంటిది కంబైన్డ్‌గా తాగారా? ఆ ఉమ్. యాంగిల్‌లో కూడా వీళ్ళు ఒక్కళ్ళే చూస్తున్నారు. అందరికీ పెట్టేసినా కూడా తెలియదు కదా తెలీదు. వాళ్ళకి. ఒక్కోసారి ఏందంటే ఫుడ్ పాయిజనింగ్ కూడా ఆ మధ్య పుచ్చకాయలో అవును. జరిగినట్టుగా ఏమన్నా జరిగిందా ఉమ్. అనే యాంగిల్‌లో కూడా వీళ్ళు చూస్తున్నారు పోలీసులు. ఉమ్. పోలీసులైతే అన్ని యాంగిల్స్‌లో స్టార్ట్ విచారిస్తున్నారు. చేశారు. ఇది బయటకి రావడానికి కొంత టైం తీసుకునే అవును. అవకాశం అవును. ఉంది. థ్యాంక్ యూ సార్.